డాక్టర్ అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంది సత్యం గారు నమస్కారం. నమస్తే అండి. అంది సత్యం గారు, ఏంటి ఈ సర్వే మళ్ళీ ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అసెంబ్లీ సాక్షిగా 3.1% మాత్రమే సర్వేలో పాల్గొనలేదు, కాబట్టి వాళ్ళ కోసం మరొకసారి అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే పొన్నం ప్రభాకర్ మరో మంత్రి కూడా స్పష్టం చేశారు. దానికి సహకరించండి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. దీన్ని చట్టబద్ధత చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోపక్క కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు చేసినటువంటి దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ సర్వేకి ప్రతిపక్షాల అంశాలపై తలొగ్గి చేస్తుందా, లేకపోతే సొంత పార్టీలో వచ్చినటువంటి విమర్శల్ని ప్రామాణికంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? ఒక సోషల్ సైన్స్ రీసెర్చర్గా ప్రతిపక్షాల విమర్శలు చూసో లేదా అధికార పక్షాల సమర్థన చూసో నేను విశ్లేషణ చేయనండి. ఒకటి ఏమిటంటే, ఖచ్చితంగా కులగణన అనేది హిస్టారికల్ ఈవెంట్. ఎవరు చేసిన ఈ దేశంలో, ఎందుకంటే కుల సమస్యను పట్టించుకోలేదు. పట్టించుకునే సమయంలో ఇవాళ పట్టించుకోవటానికి ప్రయత్నం చేయటం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఇది ఒకటి అంశం. రెండోది, 3.1% సర్వేలో పాల్గొనలేదని ప్రకటించారు. 3% ఒకటా, రేపు సర్వే చేసినాక 4%, 5% చేరుద్దా, 2% తేలుద్దా, తేలనివ్వండి. తర్వాత ఎందుకు పాల్గొని ఉండరు అనుకుంటే, నేను 2 ప్రైమ్ కాజెస్ నేను ఆ క్వశ్చనేరు క్లియర్గా చదివా, అసలు ఎట్లా క్వశ్చనేరు ఫార్మేట్ చేశారని. అది ఒకటి, ఆస్తులు చెప్పాల్సి వచ్చింది. అందులో చెప్పేటప్పుడు ఆస్తులు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చాలామంది దాన్ని ఇదేమో రేషన్ కార్డుకి వచ్చేది కాదు, ఓటర్కి వచ్చేది కాదు కాబట్టి దాన్ని స్కిప్ చేశారు చాలామంది, ఆస్తులు చెప్పాల్సి వస్తుందని. అదొక కారణం. రెండోది, అవుట్ మైగ్రేషన్. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 25-30 లక్షల మంది బయటికి పోయారనుకోండి, కుటుంబ సంఖ్య తెలియదు, లేకపోతే ఎంత శాతం అనేది తెలియదు. కాబట్టి అసలు కుటుంబాల యొక్క అడ్రస్ ఉంటే ఇది ఒక కుటుంబం ఉంది అనుకుంటాం. హైదరాబాదులో కుటుంబం ఉన్నదా లేదా తెలవకపోతే 3% ఎట్లా తెలుస్తారు? కాబట్టి అవుట్ మైగ్రేషన్ వల్ల ఈ తేడా వచ్చింది అనుకుంటున్నాను నేను. 3% ఇప్పుడు బీసీలు 51% ఉండాలి, 46% ఉండాలి అనేటు దాంట్లో ఇది స్కిప్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది అవుట్ మైగ్రేట్ అయ్యేది ఉన్నత వర్గాలు పోవు మైగ్రేషన్కు, మధ్యతరగతి కింది వర్గాలే పోతుంటాయి. బీసీలు అయితే సంచార జాతులు పోతుంటాయి. వీళ్ళందరూ ఇండ్లు, వాళ్ళ కుటుంబం బేసు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి ద్వారా ఒకటి మైగ్రేషను, రెండోది ఆస్తులు చెప్పాల్సి వస్తుందని కొంతమంది కావాలని స్కిప్ చేసి ఉన్నారు. ఈ రెండింటి వల్ల ఆ 3.1% కానీ రేపు సర్వే చేస్తే ఎంత శాతం అయినా స్కిప్ అయి ఉండనేది ఒకటి. తర్వాత రెండోది, ప్రతిపక్షాల విమర్శ అయితే, కుల సంఘాల విమర్శ అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేసి చేయనటువంటి వాటిని ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ రీసర్వేకి అవకాశం ఇచ్చింది. దీన్ని మనందరం అప్రిషియేట్ చేయాలి, మొండిగా పోకుండా ఏది మళ్ళీ సర్వే చేస్తున్నందుకు. ప్రతిపక్షాలు నేను ఏమో రిక్వెస్ట్ చేస్తున్నంటే, మాదే విజయం, మా విమర్శల వల్లే మళ్ళీ రీసర్వే చేస్తున్నారు అని చెప్పండి, అభ్యంతరం లేదు. కాబట్టి మళ్ళీ రీసర్వే చేయించిన తర్వాత ఏం తేలితే అది నిజం అవుతుంది. అప్పటికి కూడా ఇంకా ఎర్రర్స్ ఉంటే అసలు ఏ పైనకైనా ఎర్రర్ ఉంటుంది. 1%, 0.5% ఎర్రర్ ఉంటుంది. అయితే మొన్న చేసినటువంటి దాంట్లో ఒకటేంటంటే, 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి చేయించడం అనేది, తర్వాత వాళ్ళే ముందు ఫోన్లు చేశారు, తర్వాత వాళ్ళే ముందు చేసినటువంటి దానికి పోస్టర్ వేశారు, ఇవన్నీ చేశారు. కాబట్టి ఇటువంటి అయిన తర్వాత కూడా ఇంకా అటు ఇటు ఇళ్ళు మారిన వాళ్ళు, బజార్లు మారిన వాళ్ళు, ఊర్లు మారిన వాళ్ళు, ఇటువంటివన్నీ ఎర్రర్స్ కిందకి వస్తాయి. వాటిని చెక్ చేయడానికి మళ్ళీ పోతున్నారు. కాబట్టి దాన్ని చేసిన తర్వాత నేను అధికార పక్షం ప్రతిపక్షాల యొక్క నిజాయితీ ఎప్పుడు బయటపడుతుందంటే, రేపు అసెంబ్లీలో ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తానంటుంది. చట్టబద్ధ కల్పించేటప్పుడు అధికార పక్షం ఎంత నిజాయితీగా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షాలు ఎంత నిజాయితీగా వ్యవహరిస్తుంది అనేది తేలాలి. చట్టబద్ధత చేసి కల్పించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే బీజేపీ 9th షెడ్యూల్లో చేరుతుందా లేదా? 9th షెడ్యూల్లో చేరితేనే సుప్రీంకోర్టు ముందర నిలబడుతుంది. మరి బీజేపీని 9th షెడ్యూల్లో చేయించాల్సిన బాధ్యత బీజేపీది. తర్వాత చుట్టూనటువంటి ప్రతిపక్షాలు కూడా, అధికార పక్షం కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసేటువంటి దాని మీద ఆధారపడింది. కాబట్టి అక్కడంత నిజాయితీగా వ్యవహరిస్తారు, ఇక్కడెంత నిజాయితీగా వ్యవహరిస్తారు అనేటువంటిదే మనం అకాడమిషియన్స్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది.
Right. తర్వాత ఇన్నాల్సింది దేశంలో గత 70 ఏళ్లుగా అవును వర్గ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించారు. అవును అది సరైన సోషల్ జస్టిస్ జరగట్లేదని, అవును కులాన్ని కూడా చూడాలని చెప్పేసి వాళ్ళ కొత్త ఒక పథకాలు ఈ ఆస్పెక్ట్ లో కూడా ఇప్పుడు మనం ఎస్సీ సబ్ ప్లాన్ వచ్చినట్టు, ఎస్టీ సబ్ ప్లాన్ వచ్చినట్టు, బీసీ సబ్ ప్లాన్ తెస్తాం అన్నారు. నేను మంత్రి కాడికి కూడా పోయినప్పుడు ఎల్లుండి సంతకం అయితే అన్నారు బీసీ మంత్రి, అప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో అది కాలేదు. అవును కాబట్టి ఇవాళ ఇది చట్టబద్ధత వచ్చినా లేదా చట్టబద్ధత రాకపోతే అన్ని పార్టీలు 42% కేటాయించిన కొంత ఊరడింపుగా బీసీలకు లభిస్తుంది. అవును తర్వాత ఇక నేను క్వశ్చన్ చేసేది ఏమిటంటే, 10 ఏళ్ల నుంచి తర్వాత మన మిత్రుడు చెప్పాడు, బీఆర్ఎస్ మిత్రుడు చేశారు, ఒకరోజు చేశారని. దాన్ని మా వెబ్సైట్ పెట్టించవచ్చు, లాక్ చేసి ఉండొచ్చు, కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. రైట్. ఏ పత్రిక క్యారీ చేయలేదు, ఎంత శాతం అని తేల్చలేదు, అదొక హైడింగ్లో పెట్టారు. కాబట్టి దాన్ని క్రైటీరియా తీసుకోవటం కష్టం. తర్వాత రెండోది, ఒకే రోజు అందరూ వచ్చినంత మాత్రాన అది వచ్చారా లేదని తేలదు. మరి వాళ్ళు ప్రకటిస్తే ఎన్ని కుటుంబాలు పాల్గొన్నాయో ప్రకటిస్తే తేలుద్ది. కాబట్టి అది ప్రకటించి దీన్ని విమర్శించి మరొక దాంతో పోల్చి విమర్శించవచ్చు, కానీ ప్రకటించకుండా ఇది తప్పు అనటం కూడా కరెక్ట్ కాదు. తర్వాత 4వ అంశం ఏంటంటే, ఇవాళ ఎవరి తగ్గట్టు వాళ్ళు సమర్థించుకోవడానికి బీజేపీ ముస్లింలు ఎట్ట చేరతారు బీసీలు అంటున్నారు. ప్రతి మతంలో కులాలు ఉన్నాయండి. హిందూ మతంలో బీసీలు 139 కులాలు ఉన్నాయి. అట్లాగే ముస్లిం మతంలో కూడా దరిదాపు 14 వెనుకబడిన తరగతులు ఉన్నాయి. ఆ తర్వాత ఫకీర్లు, దుదేకులు, ఇటువంటి వాళ్ళు చాలా వెనుకబడిన కులాలు ఉన్నాయి. తర్వాత క్రిస్టియన్లు కూడా బీసీసీ కింద కొన్ని వెనుకబడే కులాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాతిపదికన రిజర్వేషన్ కాదు, క్యాస్ట్ ప్రాతిపదికనే రిజర్వేషన్. వేరే క్లారిటీ ఉండాలని వేరే ప్రకటించడం వల్ల ఈ తేడా వచ్చింది. ఒకవేళ బీసీలు తగ్గారు, 5%, 4% తగ్గారని ప్రతిపక్షాలు అనుకుంటుంటే, ఈ 3%తో పాటు సర్వే చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇది కూడా తప్పే అంటాం కన్నా ఇప్పుడే మీరు ప్రతిపక్షాలు సలహా ఇవ్వండి. ఇవాళ మన ఆర్ కృష్ణయ్య ఒక 3-4 పోయి ముఖ్యమంత్రిని కలిశారు. ఏం సలహాలు ఇచ్చారో ఆ సలహాలు రేపు ఎన్యూమరేటర్లు కూడా, ఎందుకంటే రీసెర్చ్ చేసేటప్పుడు ప్రీ టెస్టింగ్ అని చేస్తారు క్వశ్చనియర్ని. ఒక 15 రోజుల పాటు ప్రీ టెస్టింగ్ కూడా చేశారు క్వశ్చనియర్ని. నేను తీక్షంగా అబ్జర్వ్ చేశా. ఒక పిహెచ్డి స్కాలర్ కూడా ప్రీ టెస్టింగ్ చేస్తాడు. అంటే ప్రీ టెస్టింగ్ తెలిస్తే కొన్ని కొత్త క్వశ్చన్లు అడగాల్సి వస్తాయి, ఉన్నాయి తీసేయాల్సి వస్తాయి, తప్పులు సవరించుకోవాల్సి వస్తాయి, అది తేలుద్ది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోతున్నారు. కాబట్టి ఎవరైనా నిన్న గెలిచిన వాళ్ళు సలహాలు ఇచ్చారా, ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఏం సలహాలు ఇస్తారో అవి కూడా రేపు 16th మొదలుపెట్టే కన్నా ఆ సలహాలు ఇచ్చి ఇది అమలు చేసేందుకు సహకరించాలి తప్ప ఇది పొలిటికల్ స్కోర్ చేయడానికి కరెక్ట్ కాదు. 70 ఏళ్ల సంది బీసీలకు ఏ అన్యాయం జరుగుద్దో మళ్ళీ అదే అన్యాయం జరుగుద్ది. ఇక్కడ ఒక 2 నిమిషాలు, ఇద్దరు బీసీ ప్రతినిధులే ఉన్నారు. 70 ఏళ్ళ నుంచి బీసీలని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువ పెట్టారు. మరి 50% పైగున్నటువంటి బీసీలు ఎందుకు అధికారంలో రావట్లేదు అంటే, బీసీలకు అనుచరులుగా ఉండేదే పెద్ద చైతన్యం. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నన్ను చూడగానే పలకరిస్తారు, ఇది చెప్పుకొని సంతోషపడ్డారు గత 70 ఏళ్ళ నుంచి. కానీ సొంతంగా ఎంపవర్మెంట్ వచ్చి కాంపీట్ చేసేటువంటి స్థితిలో డబ్బు మానిటైజ్ అయిన తర్వాత డబ్బులు వెనకబడ్డ వాళ్ళు ఇంకా మరింత మంది పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు జరిపితే అప్పుడన్నా కొంత బీసీలకు అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది, బీసీలు ఎట్లా చేర్చబడ్డరు, ఒక కులంలో 4 నాయకులు ఉంటే 4 పార్టీల్లో 4 బ్యాకప్ చేసుకున్నారు. ఈ నరసయ్య గౌడ్ని ఉపయోగించి కాంగ్రెస్ని తిట్టిస్తారు, బీఆర్ఎస్ని తిట్టిస్తారు, బీఆర్ఎస్ అమరేంద్రను ఉపయోగించి నరసయ్య గౌడ్ని తిట్టిస్తారు. అంటే బీసీ ప్రతినిధుల్ని బీసీలు ఓట్లు పోకుండా బీసీలు మద్దతుగా కూడగొట్టడానికి 70 ఏళ్ల నుంచి ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఇది వచ్చినంత మాత్రాన ఏదో బీసీలు ఐక్యమై ఒక పార్టీ కూడా గెలుస్తారనేటువంటి భ్రమలు అవసరం లేదు. కానీ ఈ అవకాశం వస్తే 42% కింది స్థాయిలో జడ్పీటీసీల్లో, ఎంపీల్లో కనుక అవకాశం వస్తే ఒక ఎంపవర్మెంట్ వస్తుంది, ఒక సంఘటిత శక్తి వస్తుంది. తర్వాత ఏమెట్టి ఎక్కాలనే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో రాజకీయ పార్టీలు పనిచేస్తే రేపు నిజాయితీగా ఇది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది.